గిట్టుబాటు ధర లేక నల్లగొండ జిల్లాలో నిమ్మ రైతులు నిలువునా నష్టపోతున్నారు. కిలో 100 రూపాయలు పలకాల్సిన నిమ్మకాయలు కేవలం 10 రూపాయలు కూడా ధర లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి అంతా నష్టపోయామని వాపోతున్నారు నిమ్మ రైతులు. దీంతో నిమ్మకాయలన్నీ తెంపకుండా చెట్ల మీదనే వదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. నల్గొండ జిల్లాలో నిమ్మ రైతులు నిలువునా నష్టపోతున్నారు. కనీస ధర లేకపోవడంతో పెట్టుబడులన్నీ నష్టపోయి అప్పుల పాలవుతున్నారు. కిలో 100 రూపాయల ధర పలకాల్సి ఉండగా కేవలం 10 రూపాయలు మాత్రమే వస్తున్నదని వాపోతున్నారు నిమ్మ రైతులు. పంటకు గిట్టుబాటు ధర లేకపోగా కొద్దిమంది మాత్రమే నిమ్మ మార్కెట్ను చెప్పు చేతల్లో పెట్టుకుని కమిషన్ల పేరుతో రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారని వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 20,000 హెక్టార్లలో నిమ్మ తోటల్ని సాగు చేస్తారు. ఏడాదికి 2,000 మెట్రిక్ టన్నుల నిమ్మ దిగుబడి వస్తుంది. దాదాపు 300 కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ ఏం లాభం? నిమ్మ పండించిన రైతన్నలకు మాత్రం కనీస మద్దతు ధర లభించడం లేదు. ఏడాదికి 2 సార్లు మాత్రమే నిమ్మ దిగుబడి వస్తుంది. వేసవి కాలంతో పాటు అక్టోబర్, సెప్టెంబర్ మాసాల్లో పంట దిగుబడి వస్తుంది. 25 కేజీల నిమ్మకాయల్ని ప్రస్తుతం పండువైతే 100 రూపాయలు, పచ్చికాయలైతే 200 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు వ్యాపారులు. ఏమన్నా అంటే మార్కెట్ లేదని, వర్షాలతో నిమ్మకాయల్ని ఎవ్వరూ కొనలేదని చెబుతున్నారు వ్యాపారులు. ఇక్కడ పండించిన నిమ్మకాయల్ని ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు ఎగుమతవుతాయి. అయితే అక్కడ కుండపోత వర్షాల కారణంగా నిమ్మకాయల్ని ఎవరూ దిగుమతి చేసుకోవడం లేదని సాకులు చెబుతున్నారు నిమ్మ వ్యాపారులు. దీంతో ఈసారి నిమ్మ రైతులు నిలువునా నష్టపోయారు. ఇక ఇదే కాకుండా 100 రూపాయలకు 8% చొప్పున కమిషన్ను రైతుల వద్ద నుంచి దౌర్జన్యంగా తీసుకుని రైతుల్ని నిలువునా ముంచుతున్నారు వ్యాపారులు, దళారులు. నిబంధనల ప్రకారం కమిషన్దారుడు 4% మాత్రమే కమిషన్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం నిబంధనలు ఎవ్వరూ పాటించడం లేదు. దళారులు అంతా సిండికేట్గా మారి రైతుల్ని రాబందుల్లా పీక్కు తింటున్నారు. మార్కెట్లో ధరలు లేవని, గ్రేడింగ్ లేదని రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో బత్తాయి పంట అంతా దాదాపు కనుమరుగైంది. మార్కెట్ ఇలాగే ఉంటే నిమ్మ పంటల్ని సాగు చేయమని, ఇతర పంటల్ని సాగు చేస్తామని చెబుతున్నారు నిమ్మ రైతులు. ఇప్పటికే జిల్లాలో 20% నిమ్మ పంటలు తగ్గిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని నిమ్మ పంటకు కనీస మద్దతు ధర వచ్చేలా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే నిమ్మ సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.